నిజామాబాద్ నగరంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఓ అపార్ట్మెంట్ కాంపౌండ్ వాల్ కూలిపోయింది. గంగస్థాన్ 2 కాలేజీలో డ్రైనేజీ లైన్ నిర్మిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే పైప్ లైన్ కోసం గుంతలు తీస్తుండగా ఓ అపార్ట్మెంట్ ప్రహారీ గోడ కూలిపోయింది. డ్రైనేజీ లైన్ కోసం తవ్విన గుంతల్లోకి నీరు చేరింది. ఈ నీరు అపార్ట్మెంట్ పిల్లర్ కిందికి చేరుతుండటంతో ఆందోళన చెందుతున్నారు అపార్ట్మెంట్ వాసులు. మరింత సమాచారాన్ని రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని గంగస్థాన్ డివిజన్ నెంబర్ 3 గంగస్థాన్ కాలనీలో డ్రైనేజ్ నిర్మాణం కోసం చేపట్టిన పనుల్లో భాగంగా జరిపిన తవ్వకాల్లో ఒక అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్ పడిపోయింది. ఆ సమయంలో సమీపంలో వాహనాలు కానీ ద్విచక్ర వాహనాలు కానీ లేకపోతే పాదాచారులు కానీ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. అపార్ట్మెంట్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే వర్క్ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే ఇట్లాంటి ఈ ప్రమాదం జరిగిందన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోపక్క కాంట్రాక్టర్ ఇది తనకు సంబంధం లేదు, తాను పనులు చేస్తున్నప్పుడే ఈ ప్రమాదం జరిగింది, దీనికి తనకు సంబంధం లేనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. సో మనం కాలనీ వాళ్ళు ఉన్నారు, అసలు ఎందుకు ఈ సమస్య వచ్చింది, కాంపౌండ్ వాల్ ఎందుకు పడిపోయింది, కాంపౌండ్ వాల్ పడిపోవడం మూలంగా వచ్చినటువంటి సమస్య ఏంటి, కాలనీ వాసులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, అసలు కాంపౌండ్ వాల్ ఎందుకు పడిపోయింది? అన్న ఏం లేదన్న, ఇది 2 రోజుల క్రితమే స్టార్ట్ చేసిర్రు. స్టార్ట్ చేసినప్పుడు ఆ కాంట్రాక్టర్ వాళ్ళ సూపర్వైజర్ని పిలిపించి చెప్పడం జరిగింది. అంటే కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొని తీస్తున్నారు కాబట్టి దాదాపు ఒక 4 నుంచి 5 ఫీట్లు తీస్తున్నారు కదా, కాంపౌండ్ వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది, పడిపోతుంది, జాగ్రత్త అని చెప్పేసి అన్నాము. సరే అన్ని చూసుకొనే చేస్తామని చెప్పేసి అన్నారు. నిన్న ఏం జరిగిందంటే, సరే అన్న అట్లా చేసినా కానీ సగం చేసినా కానీ ఈ ప్రమాదం తప్పుతుండే మాకు. మొత్తం ఏం లేదన్నా కానీ ఇది దాదాపు 120 ఫీట్స్ ఉంటుంది రోడ్డింబట. వాళ్ళ నిర్లక్ష్యంతో ఏం చేశారంటే 120 ఫీట్లు ఒకటేసారి తీసేసేసారు. ప్రొద్దున 11:30-12 గంటలకు ఒక్కటేసారి శబ్దం రాగానే అందరూ మీదికెళ్ళి అందరూ ఆడవాళ్ళు అందరూ వచ్చేసి చూశారు. ఇప్పుడు అపార్ట్మెంట్కి చూడండి, మీకు కనిపిస్తున్న పిల్లర్లు కూడా మొత్తం బయటకు వచ్చినాయి. ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పేసి బిక్కుమన్నారు. ఇప్పటి వరకు కూడా వచ్చి మరి ఏం జరిగిందని కూడా అడిగిన దాఖలాలు కూడా లేవు. కాంట్రాక్టర్ది ఏదైనా ఉంటే ఫోన్ చేసి చెప్తే నేను ఏకి చెప్తాను, డీకి చెప్తాను, కమిషనర్కి చెప్తాను అంటుండే వచ్చేసి మానవతా దృక్పథంగా కూడా వచ్చి సరే ఏం జరిగిందని కూడా అడగలేడన్న. ఇప్పటి వరకు మాకు అదే బాధ. అంటే కాంపౌండ్ వాల్ డ్రైనేజ్ కోసం తవ్విన తవ్వకాలు పడిపోయిందా, లేకపోతే కాంపౌండ్ వాల్ ఏదైనా నాశరకం నిర్మాణాలు బాగానే ఉండే సార్. కాంపౌండ్ వాల్ మంచి స్టాండర్డ్ ఉంది, ఎలివేషన్ కూడా బాగుండే. దీనికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే అది జేసీబీ అనేది లోపల దాకా తోవడంతో ఆ ఉన్న పుట్టింగ్లన్నీ వెళ్ళిపోయి మొత్తం కాంపౌండ్ వాళ్ళు ఇసిరికొచ్చి సగం రోడ్డు మీద పడడం జరిగింది. దీనివల్ల ఇప్పుడు మొత్తం క్రాక్ వచ్చింది అనుకో. 40-40 లక్షలు పెట్టి ఒక్కొక్కరం ఫ్లాట్ కొనుక్కున్నాం, అది మొత్తం పడిపోయే సూచన కనబడుతున్నది. ఇప్పుడు ఇదంతా నష్టపరిహారం ఎవరు కల్పిస్తారు? సో మీరు ఎవరైనా అధికారులకు ఫిర్యాదు చేసినాం సార్. ఆల్రెడీ మేము మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఒక లెటర్ ఇచ్చినాము, మళ్ళీ మన రూరల్ టౌన్ ఎస్ఐ గారికి ఒక లెటర్ ఇచ్చినాము. వాళ్ళు కూడా ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి, ఎవరు రాలేదు. ఫోన్ చేస్తూ ఉన్నాం వాళ్ళకి, సార్ రండి ఒకసారి చూసిపోయి మా వాళ్ళందరూ ఎక్కడికి వస్తున్నామని కూడా చెప్తున్నాము. అయినప్పటికీ వాళ్ళు ఇంకా ఎవరు ఇప్పటిదాకా రాలేదు సార్, ఎవరు రాలేదు ఇప్పటిదాకా. కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి మనతో మాట్లాడదాం. అని చెప్పండి, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం ఏంటంటే ఇది మన మెజర్ జీబీలో ఫండ్ కింద సీసీ డ్రైనేజ్ శాంక్షన్ అయిందండి. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా పాతది కాబట్టి వాటర్ దాని సరిపోగా ఓవర్ఫ్లో అవుతుంది. దానివల్ల ఓపెన్ డ్రైనేజ్ కడదామని చెప్పేసి మేము అధికార దృష్టి తీసుకెళ్తే శాంక్షన్ చేశారు. అందరూ చెప్తూనే ఉన్నారు, అతనికి జేసీబీతో పెట్టకుండా మాన్యువల్ లేబర్తో చేపిస్తే ఇలాంటి ప్రమాదం జరగదని వాళ్ళు ముందు నుంచి హెచ్చరించినా కూడా వాళ్ళు ఎవరైతే కాంట్రాక్టర్ వారి సిబ్బంది ఉన్నారో వారు గమనించకుండా తొందర తీయడం వల్ల, తొందర పని అయిపోవాలని హడావిడం వల్ల జేసీబీ పెట్టడం వల్ల కాంపౌండ్ వాళ్ళు తొందర పడిపోవడం జరిగింది. ఇంకా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒకటే అపార్ట్మెంట్ ఉంది, ఈ డ్రైనేజ్ కట్టుకుంటూ వెళ్ళాలంటే ఇంకా ముందు ఇంకా 5 అపార్ట్మెంట్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా కట్టాలనేది చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి దీనిపై అధికారులు సరైన ప్రణాళిక, పర్ఫెక్ట్ ప్లాన్ ఇస్తే ఇలాంటి ఆస్తి నష్టం జరగకుండా మా ఈ డ్రైనేజ్ని ముందుకు తీసుకెళ్లాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. డ్రైనేజ్ కోసం ఆల్రెడీ గుంత తవ్విండ్రు, కాంపౌండ్ వాల్ పడిపోయింది, గుంతలో వర్షం పడుతుంది, వర్షానికి నీళ్ళు వస్తున్నాయి. ప్రతిరోజు సాయంకాలం కాగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది, వర్షాలు వస్తున్నాయి. సో గుంతలో పిల్లలు పడే ప్రమాదం ఉంది. సో తాత్కాలికంగా దీనికి ఏదైనా మీరు కార్పొరేషన్ తరపున ఏదైనా చర్యలు చేపట్టినా? అది ఇప్పుడే చెప్పాము, వాళ్ళు ఒక మిషన్ తీసుకొస్తాను, ఈ వాటర్ని తీసి పక్కకు లైన్లో డైవర్ట్ చేస్తామన్నారు. వెయిట్ చేస్తాం, వాళ్ళు ఒక తీసుకొస్తే ఓకే, లేకపోతే మేమే స్వచ్ఛందంగా అందరం కలిసి మేమే వాటర్ని బయటకు తీసుకెళ్ళి ఎవరికి ఇబ్బంది రాకుండా చూద్దామని కాలనీ వాసులు, మేము అపార్ట్మెంట్ వాసులతోటి మేమందరం కలిసి ఇక్కడ ఎవరికి ఇబ్బంది రాకుండా చూద్దామని మేము పొద్దున్న ఇక్కడే ఉన్నాము. ఈ అంశానికి సంబంధించి అన్ని విభాగాలకు, అన్ని డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులకు ఫిర్యాదు చేసామని చెప్తున్నారు. కాంట్రాక్టర్ మాత్రం ఇంకా స్పందించట్లేదు, ఆయన స్పందన కోసం ఎదురు చూస్తామని చెప్తున్నారు. కాంట్రాక్టర్ కనుక స్పందించకపోతే తామే స్వచ్ఛందంగా దీనికి ఒక పరిష్కారాన్ని, తాత్కాలిక పరిష్కారం చూపిస్తాము. కానీ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులోనూ అతను పనిచేసే క్రమంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడానికి తగు సూచనలు, సలహాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాన్ని కాలనీ వాసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.